దేశ ఆధునిక సాంకేతికత పరిజ్ఞానానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కీలక ఘట్టానికి వేదికగా నిలుస్తోంది. ప్రపంచ క్వాంటమ్ డే పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ క్వాంటమ్ కంప్యూటింగ్ టెస్ట్ బెడ్లను ప్రారంభించారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో భాగంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మేధా టవర్స్లో సిద్ధం చేసిన 2 వేర్వేరు క్వాంటమ్ కంప్యూటర్ టెస్ట్ బెడ్స్ను ఆవిష్కరించారు. దీంతో క్వాంటమ్ పరిశోధనలు, పరీక్షలు, ఆవిష్కరణల కోసం ఒక దేశీయ ఎకోసిస్టమ్ను నిర్మించడంలో ఆంధ్రప్రదేశ్ ఒక మార్గదర్శిగా నిలవనుంది. అమరావతి కేంద్రంగా ఆవిష్కృతమైన ఈ క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీతో టెక్ శాఖలో నూతన అధ్యాయానికి నాంది పడింది. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన 1S క్వాంటమ్ టెస్టింగ్ రెఫరెన్స్ ఫెసిలిటీని ప్రత్యక్షంగా గన్నవరంలోని మేధా టవర్స్లో ఏర్పాటు చేసిన 1Q టెస్టింగ్ రెఫరెన్స్ ఫెసిలిటీని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అయితే దేశంలోనే క్వాంటమ్ సాంకేతికతలను పరీక్షించడానికి, ధృవీకరించడానికి ఒక ప్రత్యేక మౌలిక సదుపాయాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. దీంతో ఇది దేశ టెక్ చరిత్రలో కీలక మైలురాయిగా నిలిచిపోనుంది. దేశీయంగా తయారైన ఈ క్వాంటమ్ రెఫరెన్స్ టెస్ట్ ఫెసిలిటీతో క్వాంటమ్ కంప్యూటర్ హార్డ్వేర్ను పరీక్షించి సర్టిఫై చేసే సామర్థ్యం అమరావతి క్వాంటమ్ వ్యాలీకి రానుంది. మేధా టవర్స్లో క్యూబిటెక్ సంస్థ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు ఏర్పాటు చేసిన ఈ క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ టెస్ట్ బెడ్లు క్వాంటమ్ హార్డ్వేర్ తయారీలో కీలకం కానున్నాయి. ఈ క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ ఏర్పాటులో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సహా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, DRDO లాంటి సంస్థలు సహకారం అందించాయి. ఇక దీని సాంకేతికతలో చూస్తే 1S వ్యవస్థ క్వాంటమ్ కంప్యూటింగ్లో ఒక ప్రముఖ విధానమైన సూపర్ కండక్టింగ్ సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది. క్వాంటమ్ పొందిక ఖచ్చితత్వాన్ని కాపాడుకోవడానికి అవసరమైన అబ్సల్యూట్ జీరో అంటే -273 డిగ్రీస్ సెల్సియస్ దగ్గరగా అత్యంత తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఈ 2 టెస్ట్ బెడ్లు పనిచేస్తాయి. ఈ మినీ క్వాంటమ్ కంప్యూటర్ టెస్ట్ బెడ్లు క్వాంటమ్ ఉపకరణాలను పరీక్షించేలా తోడ్పాటు అందించనున్నాయి. క్వాంటమ్ కంప్యూటర్ ఉపకరణాలు తయారు చేసే కంపెనీలతో పాటు పరిశోధకులు, విద్యార్థులు, నిపుణులకు ఉపయోగపడేలా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఓపెన్ యాక్సెస్ రెఫరెన్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు. ఇది క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో ప్రత్యేక అనుభవాన్ని అందిస్తాయి. విదేశీ క్వాంటమ్ మౌలిక సదుపాయాలపై ఆధారపడడాన్ని తగ్గించి దేశీయ ఆవిష్కరణలను వేగవంతం చేసేందుకు తోడ్పడనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభను, పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా అభివృద్ధి చేసేందుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం సంకల్పించింది. ఉద్దండరాయనిపాలెం దగ్గర అమరావతి క్వాంటమ్ వ్యాలీ 50 ఎకరాల్లో ఏర్పాటవుతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, క్వాంటమ్ సెన్సార్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్ వంటి కీలక రంగాల్లో ఇక్కడ పరిశోధనలు సాగనున్నాయి.